రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలానే నిర్మాతగా తన రెండో సినిమాను కూడా తన తండ్రి చిరంజీవితోనే చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తే ఆయన ప్రతిష్టాత్మక 150వ చిత్రాన్ని చెర్రీ నిర్మాతగా మారి నిర్మించిన విషయం తెలిసిందే. ఇలా మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150తోనే 100 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి చెర్రీ ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నా ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించకపోవడం చెర్రీని ఇబ్బందుల్లో పడేస్తోంది. మొదట ఈ మెగా సంబరాలు చేద్దామని ప్లాన్ చేసినా అప్పుడు దాసరి అనారోగ్యం పేరు చెప్పి వాయిదా వేశారు. ఇప్పుడేమో దాసరి ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నా సరే ఆ మెగా సంబరాల ఊసే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో 2 వారాల్లో చిరు ఖైదీ నెంబర్ 150 100 రోజులు పూర్తి చేసుకుంటుండడంతో టెన్షన్ మొదలైంది. అందులోనూ ఈ మెగా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 సెంటర్లలోని 50 థియేటర్లలో ఇంకా దిగ్విజయంగా రన్ అవుతుండడంతో శతదినోత్సవ వేడుకలు జరపాల్సిందే అంటూ ఫ్యాన్స్ పట్టుబడుతున్నారట. మామూలుగా ఇలాంటి వాటికి దూరంగా ఉండే రామ్ చరణ్ ఇప్పుడు కూడా ఖైదీ శతదినోత్సవ వేడుకలు వద్దని చెబుతున్నాడట. కానీ మెగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఖైదీ వేడుకలు కావాల్సిందే అంటూ చెర్రీని తినేస్తున్నారట. మరి 30 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఇప్పటి సినిమాకు ఇది వరకటిలా 100 డేస్ ఫంక్షన్ చేస్తారో లేదో చూడాలి. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన